బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అన్ని పార్లమెంట్ కేంద్రాలలో జరిగిన అభివృద్ధి, మోడీ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచంలో భారతదేశ కీర్తి పతాక ఎట్లా పెరిగింది, ఇవన్నిటి మీద ఎగ్జిబిషన్లు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, సెమినార్లు కావచ్చు, అనేక రకాల కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్ అనేది దేశంలోనే అతి ఎక్కువ ఓట్లు కలిగిన పార్లమెంట్. ఇది ప్రతి సంవత్సరం 5 లక్షలు 6 లక్షల ఓట్లు పెరిగే నియోజకవర్గం కూడా ఇది. మొన్న ఎన్నికలు జరిగే నాటికి 38.4 లక్షల ఓట్లు కలిగిన పార్లమెంట్ ఇది. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీని 4 లక్షల మెజార్టీతో గెలిపించిన పార్లమెంట్ ఇది. 7 నియోజకవర్గాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ వచ్చి గెలిచిన నియోజకవర్గం ఇది. అన్నిటికంటే ఎక్కువ ఎల్బీనగర్ అసెంబ్లీ అయితే పోలైన ఓట్లల్లో 65% ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గం. వాకర్స్ కాంచెలు మొదలుపెట్టి అడ్వకేట్లు, డాక్టర్లు, వ్యాపార వర్గాలు, అన్ని కుల సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లు, బస్తీలు, కాలనీలు, పాత గ్రామాలు, అన్ని పాలక మండళ్ళు, గుళ్ళకు సంబంధించిన పాలక మండలి కావచ్చు, అన్ని పాలక మండళ్ళు ఎవరికి వాళ్ళుగా ఈ గెలుపు మాది అని చెప్పి పనిచేసింది కాబట్టి ఇంత గొప్ప విజయం సాధ్యమైంది. నేను రాజకీయాలకు కొత్త కాకపోయినా కూడా ఈ పార్లమెంటు కొత్త. 75 రోజుల్లోనే దాదాపు 18-19 గంటల పాటు రీచ్ అయ్యి వాళ్ళు వేడుకుంటే గొప్ప ఆశీర్వాదం ఇచ్చి గొప్ప విశ్వాసాన్ని నా మీద ప్రకటించారు. కాబట్టి ఈ 11 సంవత్సరాలతో పాటుగా ఈ సంవత్సర కాలంలో ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిందో, నాకున్న అనుభవం, నాకున్న పరిచయం, నాకు వచ్చిన సమస్యల పరిష్కారంలో వాళ్ళ నోట్లో నాలుకలాగా ఉండి ఉన్నంతలో వాళ్ళ ప్రేమను పొందే ప్రయత్నం చేసిన, ఉన్నంతలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ బిడ్డగా వాళ్ళ వెంట ఉన్న చరిత్ర కూడా రేపు ఇక్కడ జరగబోతా ఉంది. అంటే 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనతో పాటుగా సంవత్సర కాలంగా నేను పార్లమెంట్లో నిర్వహించిన పాత్ర కావచ్చు, ఈ మల్కాజిగిరి ప్రజాక్షేత్రంలో నిర్వహించిన పాత్ర కావచ్చు, ఈ పాత్రల మీద రేపు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. మీకు తెలుసు, నేను గతంలో ఆ పార్టీలో ఫ్లోలీడర్గా ఉన్నా, ఉద్యమ కాలంలో నేను ఫ్లోలీడర్గా ఉన్నవాడిని, తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడిని, కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేవాడిని. కాబట్టి నా మీద అపారమైన విశ్వాసం ఉంది. కాబట్టి గతంలో నేను ప్రజా సమస్యల మీద ఉద్యమించిన చరిత్ర కలిగినవాడిని. కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా నేను రాగానే గెలవంగానే ఇక్కడున్న ప్రభుత్వం, ప్రజలందరూ కూడా పేనం మీద నుంచి పొగిలపడ్డామా అనేటువంటి బాధ. ఏ విశ్వాసంతో అయితే ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిండ్రో, గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుపట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రో, అధికారంలో రాగానే యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో, ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. దాంట్లో మొట్టమొదటిది హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకునని చెప్పి, తానేదో